నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక ప్రణాళిక తీసుకొచ్చారండి. మళ్ళీ కొత్తగా సర్వే అంటండి ఇంటింటికి. ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మనం ఎంతమంది ప్రజలకు ఎంత ఇస్తున్నాం, గవర్నమెంట్ స్కీమ్స్ నేను చెప్పే దాని గురించి. ఇప్పుడేంటంటే ఈ సర్వే వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎవరికి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. నిజాయితీగా కావాల్సిన లబ్ధులను ఏరిపారేసే కూడా అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే మాట మాట్లాడితే సర్వేలేంటండి కొన్ని కోట్ల నష్టమండి. ఇప్పటికే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. అమరావతి ఆవకాయ అనే ప్రోగ్రామ్ పెట్టారు. దానికి 5,00,000 ఖర్చు చేస్తారంటండి. అసలు అన్నెసరీగా ఆయన అసలు ఆర్థికవేత్త అని పొగిడేస్తున్నారు. ఈ టీవీ ఛానెల్స్ ఏబీఎన్, మన టీవీ5 ఇట్లా వాళ్ళకి సపోర్టెడ్‌గా ఉన్న ఛానెల్స్. అసలు అన్నెసరీగా ఎంత డబ్బు వృధా అవుతుందో రాష్ట్రంలో మనకంటే వాళ్ళకే తెలుసు. తెలిసినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసి మనం చేస్తున్నామని చెప్పి టీవీలో ఊరుకునే ఊదర కొడుతుంది తప్పించి ప్రస్తుత ప్రభుత్వం అయితే 100% ఏం చేయట్లేదు నా వ్యక్తిగతంగా. నో డౌట్ 100% ఏ గవర్నమెంట్ చేయదు. ప్రజలు సాటిస్ఫై అవ్వరు కూడా. 100% అంటే నా ఉద్దేశం ఒక 100 మంది ఉంటే ప్రస్తుత గవర్నమెంట్ 30 మందికి చేస్తుంది. 70 మందికి పంగనం డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏంటంటే కాలయాపన చేస్తున్నారండి. ఇది ఎంత మటుకు ధర్మం అండి? మేము కష్టపడి నానా ఇబ్బందులు పడుతూ గవర్నమెంట్ ట్యాక్స్‌లు కడుతుంటే ఆ డబ్బునే మీరు పంచుతున్నారు. ఉదాహరణకు ఒక చిన్న ఇల్లు ఉందండి. అదే రాష్ట్రం అనుకోండి. ఆ ఇంటికి ఒక 20,000 ఖర్చవుతుంది నెలకి. నువ్వు 50,000 ఖర్చు పెడతారని చెప్పి డాంబాకారాలకు పోతే చేతులెట్టేసిన తప్పించి ఏముంటుందండి? నీ బడ్జెట్ ఇది ఎలక్షన్స్ ముందు ఇంత ఉంది. ప్రస్తుతం గత గవర్నమెంట్ ఇంత చేసింది. మనం ఎంత మటుకు చేయగలం? శ్రీలంక అయిపోతుందన్నారు. అప్పుడు శ్రీలంక ఇబ్బందులొస్తే. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా ఘోరాతిఘోరం. అప్పు కూడా పుట్టని రాష్ట్రంగా అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇది దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇవేంటంటే బతికేవాడు బతికేస్తాడు ఎలాగా అలా అని తడిసి మోపుడే మన నెత్తిన పడుతుంది. దయచేసి ప్రజలందరూ గ్రహించి రీసర్వే చేస్తే చేసుకునేయండి. ఎన్నిసార్లు చేస్తారు క్వెషన్ చేయండి. ఎందుకంటే ఈ డబ్బంతా మందే. వాళ్ళు చేసేస్తున్నారు, టీవీలో చెప్పేస్తున్నారు. ప్రజలకి ఏం అర్థం కాదు. క్వాంటమ్ అంటాడు, ఆ క్వాంటమ్ అంటాడు. మినిస్టర్స్‌కి ప్రస్తుతం ఉన్న మినిస్టర్స్‌కి ఏ ఒక్క మినిస్టర్ కూడా అవగాహన లేదండి అతను చేసే శాఖ మీద. నోటుకొచ్చింది చెప్తున్నాడు. ప్రజలకు అసలు ఏం అర్థం కాదు. బుర్ర పిచ్చెక్కటమే. దయచేసి ప్రజలకి మీరు ఈ డబ్బును వృధా చేయకుండా కనీసం అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడేదానికి అందరికీ చేయలేరు. కనీసం అట్టడుగు స్థాయిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయండి. వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పులేమైనా ఉంటే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు అండి.